హెచ్సీఏ ఆస్తుల దుర్వినియోగం వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ వ్యాపారి సురేందర్ కు చెందిన 51,029 లక్షల ఆస్తుల ఈడీ జప్తు చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్న సురేందర్ అగ్రవాల్ అభియోగం మోపింది. క్రికెట్ బాల్స్, క్రికెట్ చైర్స్, వ్యాయామ పరికరాల పేరుతో హెచ్సీఏ సబ్ కాంట్రాక్టర్లు తీసుకుందని, సురేందర్ కు క్విడ్ ప్రోకో కింద 90 లక్షల 3 కంపెనీలు చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే సురేందర్ కుటుంబ సభ్యుల ఖాతాలకు 90 లక్షలకు పైగా నగదు బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి. హెచ్సీఏ ఆస్తుల దుర్వినియోగం వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగనుంది. హైదరాబాద్ వ్యాపారి సురేందర్ కు చెందిన 51.29 లక్షల ఆస్తులు ఈడీ జప్తు చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్న సురేందర్ అగర్వాల్ పై అభియోగం మోపింది. క్రికెట్ బాల్స్, బ్యాక్ చైర్స్, వ్యాయామ పరికరాల పేరుతో హెచ్సీఏ సబ్ కాంట్రాక్టర్లు తీసుకుందని, సురేందర్ కు క్విడ్ ప్రో క్రింద 90 లక్షల 3 కంపెనీలు చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే సురేందర్ కుటుంబ సభ్యుల ఖాతాలకు 90 లక్షలకు పైగా నగదు బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, నిధులు ఏమయ్యాయి, డబ్బులన్నీ కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఇప్పుడు ఇదే రాబట్టే పనిలో పడ్డారు ఐటీ అధికారులు అని చెప్పవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తిగా కూడా కేసును అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినప్పుడు 90 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాటన్నిటి మీద కూడా మొత్తం లక్షలకు నగదు బదిలీ ఎలా అయ్యింది, 90 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదు బదిలీ అవ్వడం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనే దాని మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా హైదరాబాద్ వ్యాపారి సురేందర్ కు చెందినటువంటి 51 లక్షల ఆస్తులు అయితే ఇప్పటికే ఈడీ అధికారులు అయితే జప్తు చేయడం జరిగింది. దాంతో పాటు హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్నటువంటి సురేందర్ అగ్రవాల్ ఏదైతే ఉన్నారో, సురేందర్ అగ్రవాల్ కూడా ఈడీ అయితే అభియోగాలు మోపడం జరిగింది. క్రికెట్ బాల్, బకెట్ ఇలా ప్రతి దాంట్లో కూడా జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా కొంత నగదు అయితే మిస్లీడ్ అయ్యింది. నగదు మిస్లీడ్ అవ్వడం వెనక ఉన్నటువంటి వాటి మీద ఈడీ అధికారులు అయితే కేసులు నమోదు చేసి విచారణ అయితే జరపబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.